న్యూ బర్త్. అయ్యో మీరు అనుకునేది కాదు. పాపం ఈ బుజ్జిదాని తమ్ముడు చచ్చిపోయాడు కదా మొన్న. ఇప్పుడు వీడికి ఇంకో చెల్లి పుడుతుంది. ఇదిగో స్లోగా పెరుగుతుంది. ఇక్కడ చూడు, దీని గురించి నేను మాట్లాడుతుంది. నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో. ఒక్క నిమిషం ఉండు, మా వ్యూయర్స్ కూడా చూపిస్తా. ఇది నాది, ఇది చందుది. ఇది కొంచెం రోజ్ గోల్డ్ టైప్లో ఉంది. అదే నాకు అర్థం కావట్లేదు ఎలా రియాక్ట్ అవ్వలేవో కానీ. హై కళ్ళు, టడా. అది మా అక్కది, ఇది నీది కదా. అవునా? నేనైతే ఫస్ట్ చూడగానే రెండు చందుకే అనుకున్నాను. ఆగి ఇది రికార్డ్ చేస్తున్నా, పోస్ట్ చేస్తా ఉండు, మళ్ళీ చేయట్లా. బాయ్, హ్యాపీ ఫర్ యూ. అబ్బా పర్ఫార్మెన్స్. టైం 7:17 అవుతుంది. ఇప్పటిదాకా బోల్డ్ అని మీటింగ్స్, బోల్డ్ అంత వర్క్ అయింది. ఏ రాకీ, ఇది ఇక్కడ ఏం చేస్తున్నాడు? సూపర్ బౌల్ సందర్భంగా 1000 డ్రోన్ షో మన శానోజలో జరుగుతుంది. వాళ్ళకి ఫుల్గా ప్రమోషన్, నాకు ఫుల్గా ఎంటర్టైన్మెంట్. సో అది మ్యాటర్. లెట్స్ బీ రెడీ ఇన్ 3 seconds. 3, 2, 1. థింగ్ ఏంటంటే 10 minutesలో షో. ఇక్కడ నుంచి 15 minutes వాక్ చేయడం. ఆ డ్రోన్ షో 1 గంట 2 గంటలు ఉంటుంది అనుకున్నాను రా. 12 నిమిషాలు అంటే అది ఫ్లాష్ మ్యాన్లో పరిగెట్టాలి ఇప్పుడు. ట్రాఫిక్ ఎందుకుందో తెలుసా? ఇక్కడ సూపర్ బౌల్ ఈవెంట్ జరిగింది. ఇప్పుడు ఎట్లాగో డ్రోన్ ఈవెంట్ కూడా జరుగుతుంది కాబట్టి మేబీ అదే కారణం అయి ఉండొచ్చు. శివ చెప్ బ్రో. ఇంకెంత దూరం నడవాలి? ఇంకా హాఫ్ మైల్, 7 minutes. ఓ జస్ట్ 7 minutesేనా? ఇలా డ్రోన్ షో కూడా అయిపోద్దామోగా. కనిపించారు కదా, డ్రోన్ బోర్డులు అక్కడే ఉన్నారు, జనాలందరూ ఇక్కడే ఉన్నారు. మన ఊర్లో తిరణాలకు వచ్చినట్టు వచ్చారు ఇక్కడ. I'm in the media. Hello. Everything is great. You know, getting all fucked up tonight. ఫుల్గా తాగేసాడు. ఇప్పుడు దాకా పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. వినే ఉంటారు కదా, ఇలాగే ఉంది. ఎందుకు అరుస్తున్నాడో తెలీదు. చెయ్యి ఎందుకు ఇలా ఉందంటే ఇలాగే పట్టుకొని రికార్డ్ చేస్తున్నాడు. ఆల్మోస్ట్ 7 minutes. బికాస్ నా దగ్గర ట్రైపాడ్ తెచ్చుకోలేదు వాళ్ళు. ఒక 15 నిమిషాలు మొత్తం అల్లకల్లోలం అయిపోయినట్టు, రూల్స్ ఏం పట్టించుకోకుండా ఎలా పడితే అలా రోడ్డు క్రాస్ చేసేయటం. అక్కడ ఒక యాంకర్ ఉంటే ఏదో రిపోర్ట్ చేస్తుంటే ఆడియన్స్ మధ్యలో ఏదో ఇంటరప్ట్ చేసేయడం. చాలా క్రేజీగా అయితే చేశారు.
డ్రోన్ షో కన్నా డ్రోన్ షో తర్వాత ఫన్ ఎక్కువగా ఉంది. లెట్స్ గెట్ బ్యాక్ టు హోమ్ ఇన్ 3, 2 and 1. బూమ్. ఆన్ ది వేలో ఏం జరిగింది తెలుసా? మా ఇంటికి ఒక 4-5 హౌసెస్ పక్కనే ఒక ఇల్లు ఉంటుంది బ్లూ కలర్లో, బూత్ బంగ్లా టైప్లో ఉండిద్ది అనమాట. ఇంగ్లీష్ హారర్ సినిమాల్లో దయ్యాల ఇల్లులు ఎలా ఉంటే కొంచెం అలాంటి స్ట్రక్చరే ఉండిద్ది. అండ్ దానికి తోడు ఒక పెద్ద ఆవిడ ఇరిగిన కిటికీ దగ్గర కూర్చొని అలాగే ఊగుతూ ఉండిద్ది అనమాట, ఫ్రంట్ బ్యాక్. అంటే అటు సైడ్ ప్రతిసారి ఏదో అంటూ ఉండిద్ది. ఇప్పుడు ఏంటంటే చీకటి అయింది కదా, సో వచ్చేటప్పుడు ఆవిడ అక్కడే అలాగే కూర్చొని ఉంది, అటు ఇటు ఊగుతుంది. ఇట్ ఫెల్ట్ రియల్లీ స్కేరీ అసలు. ఎనీవేస్, ఇవాళ కవర్లు అంతే. మీ దగ్గర ఏమైనా ఉంటే చెప్పండి కమెంట్స్లో, వింటాను. ఉన్నా మరి, చలో అయితే బాయ్.